డేటాబేస్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకున్నాం. దీంట్లో పార్ట్ 2 అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏం చేసుకున్నామంటే మన యొక్క ఎజెండా ఏంటిది? అవర్ ఎజెండా ఏంటిది అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే టుడే ఈ సెషన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. హార్డ్లీ 5 minutes లేట్ అయినా కానీ ఫినిష్ చేసేసి టుమారో నుండి వేరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఈ రోజు సెషన్ యొక్క మన ఎజెండా ఏంటి అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అంటే ఏంటిది అనేది తెలుసుకున్నాం కదా. ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ నుండి పెద్ద పెద్ద టెక్ జైంట్స్ వరకు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఆ డేటాబేస్ని వాడడానికి అసలు ఎలాంటి ఏం చేస్తే ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది అంటే టైప్స్ ఆఫ్ డేటాబేస్, అంటే డేటాబేస్లో ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం. అలానే దీంట్లో ఏముంటాయి అంటే టైప్స్లో ఒకటి రిలేషనల్ డేటాబేస్ అని, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని ఉంటాయి. వాటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే 2 పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటి, అలానే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డేటా అంటే ఏంటంటే దేనినైనా సరే మనం స్టోర్ కనుక చేయగలిగాము అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం స్టోరేజ్ కనుక చేసుకోగలిగామంటే దానినే ఏమంటామంటే డేటా అని అంటాం అనమాట. ఈ డేటా అనే దాన్ని ఏం చేస్తారంటే మనం బోల్డ్ రకాల బేస్లో మనం ఏం చేస్తాం, రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటామని చెప్పుకున్నాం కదా. అలా మనం యూజ్ చేసే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకొని ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక దాంట్లో సెట్ చేస్తారనమాట. దానిని ఏమంటారంటే డేటాబేస్ అంటారు. మన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా ఒక చోట ఆర్గనైజ్ చేస్తారనమాట. అలా ఆర్గనైజ్ చేయడానికి దేన్ని వాడతారు అంటే డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డేటాబేస్ లోపలికి డేటాని తీసుకెళ్లి పెట్టాలి అన్నా, తీసుకురావాలి అన్నా దానికి ఏం చేయాలి అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. దానిని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఎప్పుడైనా సరే మన దగ్గర డేటాబేస్కి రక్షణలా ఉంటుందని చెప్పాను కదా, దాంట్లో యాక్సెస్ చేయాలని స్టోర్ చేయాలని ఇదే చేస్తున్నాం కదా. ఎప్పుడైనా సరే డేటాబేస్ నుండి ఫాస్ట్గా యూజర్కి ఏ డేటా కావాలో ఆ డేటాని ఫాస్ట్గా విత్ ఇన్ ద సెకండ్స్లో ఇవ్వడానికి, ఈజీగా యూజ్ చేసుకోవడానికి, డేటాబేస్లో పెట్టడానికి, తీసుకురావడానికి ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అలానే మనం ఏం చేస్తున్నాము, మన యొక్క డేటా మొత్తాన్ని తీసుకెళ్ళేసి బోల్డ్ అంతమంది డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారంటే డేటాబేస్లో పెడతా ఉన్నారు. ఆ డేటాబేస్లో ఏం చేస్తారు, బోల్డ్ అంతమంది డెవలపర్స్, బోల్డ్ అన్ని స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ఆ డేటా నిరంతరం చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు వాళ్ళు ఏదైనా మిస్యూజ్ అనేది చేస్తారేమో అనేసి కొంతమందికి మాత్రమే రైట్ చేసే యాక్సెస్, కొంతమందికి మాత్రమే రీడ్ చేసే యాక్సెస్ అన్ని కూడా అందరు ఎవరు పడితే వాళ్ళు ఆ డేటాని మొత్తాన్ని తీసేసుకోవడానికి ఒప్పుకోరు అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే కొంతమందికి మాత్రమే లిమిటెడ్ యాక్సెస్ ఉండాలని వాటన్నిటికి కూడా ఏం చేస్తారంటే సెక్యూరిటీ అనేది మొత్తం కూడా ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలానే ఇంకొకటి ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సరే మన డేటాని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏం చేసామంటే డేటాబేస్లో కనుక పెట్టేసేసామనుకో, ఒకసారి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ యూజ్ చేసేసి డేటాబేస్లో ఏదన్నా డేటా స్టోర్ చేసేసామనుకో, అది ఎన్నేళ్ళైనా కానీ ఏమైందంటే లాస్ట్ అనేది అవ్వదనమాట. ఆ డేటా అనేది ఎప్పటికీ కూడా డిలీట్ అవ్వదనమాట. అలానే మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే డేటాబేస్తో కనుక కనెక్ట్ అయ్యారనుకో, వాళ్ళందరికీ ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసేటట్టు ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ వాళ్ళందరికి కావాల్సిన డేటాని ఇస్తుంది అనమాట. ఎవరు కూడా డైరెక్ట్గా డేటాబేస్తో మాట్లాడలేరు. అందుకని ఏ యూజర్ అయినా సరే ఎవరితో మాట్లాడతారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మాట్లాడతారు. అందరు యూజర్స్ ఒకేసారి వాళ్ళకి కావాల్సిన డేటా కోసం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో మాట్లాడారనుకో, విత్ ఇన్ ద సెకండ్స్లో ఏం చేస్తుందంటే అందరికి ఏమైతే కావాలో వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం కూడా ఇచ్చేస్తుంది అనమాట. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి భూమి మీద లైట్ తర్వాత అత్యంత వేగంతో పనిచేసేది ఏదన్నా ఉందంటే అది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అందరూ వాడడానికి కారణం ఏంటంటే దీనిలో బోలెడన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి.
అందుకోసం ఏం చేస్తారంటే చిన్న చిన్న టెక్ జైన్స్ నుండి చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ నుండి పెద్ద పెద్ద టెక్ జైన్స్ వరకు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ డేటాబేస్ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? అంతవరకు మీ అందరికీ ఓకేనా? ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ డేటాబేస్. అంటే డేటాబేసెస్లో కూడా కొన్ని బోల్డ్ అండ్ టైప్స్ ఉన్నాయంట. ఆ టైప్స్ ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే దెన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే దెన్. మనకి డేటాబేస్లో కూడా ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని టైప్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం డేటాని తీసుకొచ్చేసి మనము ఏం చేస్తామంటే డేటాబేస్ అంటే మనందరం ఏం చెప్పుకున్నాం నాన్న హర్ష? డేటాబేస్ అంటే ఏం చెప్పుకున్నాము? డేటాబేస్ అంటే ఏం చెప్పుకున్నాము? చెప్పగలవా నువ్వేమన్నా? నఫిల్ నువ్వేమన్నా చెప్పగలవా? డేటా స్టోర్ కాదు నాన్న, డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం. ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇక్కడ మీరు పిక్ కనుక చూసారనుకో, దీంట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి చూడు. బుక్స్ అనే దాన్ని డేటా అనుకుందాం, సరుకులు అనుకుందాం. అంటే ముడి సరుకుని డేటా అంటారు సాఫ్ట్వేర్లో. ఆ బుక్స్ని డేటా అనుకుందాం. ఆ డేటా మొత్తాన్ని కూడా ఎలా పెట్టుకున్నామో చూడు. ఒక చార్ట్ ఏం చేసుకున్నాం, ఒక డిఫరెంట్ వేలో ఆర్గనైజ్ చేసుకున్నాం. రెండో చార్ట్ ఏం చేసుకున్నాం, నీట్గా పెట్టుకున్నాం. ఇంకో చార్ట్ ఏం చేసుకున్నాం, ఇంకొకలా పెట్టుకున్నాం కదా. రెండు పిక్లు మీకు కనపడుతున్నాయి కదా, ఒక పిక్ లో ఒకలా అరేంజ్ చేసుకున్నాం, రెండో పిక్ లో వేరేగా అరేంజ్ చేసుకున్నాం కదా. అంటే మనం కూడా ఏం చేయొచ్చు అంటే మనం మన డేటాబేస్ లో డేటాని కూడా ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో మనం డేటాబేస్ లో డేటాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎన్ని రకాలుగా మనం ఒక డేటాని డేటాబేస్ లో ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఎన్ని రకాలుగా అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఏం చేస్తారంటే 6 ways లో అరేంజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఒక దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అంటారనమాట. అంటే మన డేటాని డేటాబేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని టైప్స్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఒక దాన్ని ఏమంటారంటే రిలేషనల్ అని, రెండో దాన్ని అనలిటికల్ అని, మూడో దాన్ని ఏమంటారంటే కీ వాల్యూస్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే కాలం ఫ్యామిలీ ఫార్మేట్లో కానీ, గ్రాఫికల్ వేలో కానీ, డాక్యుమెంటెడ్ వేలో కానీ ఏం చేస్తారంటే మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన డేటాని డిఫరెంట్ వేస్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటామని చెప్పుకున్నాం. అలా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఏంది? సరి చేసుకోవడం. నేను మీ అందరికీ చెప్పాను కదా, మన ఇంట్లో వస్తువులన్నీ ఎలా సర్దుకుంటాము, ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటాం, ఇంకొకటి పక్క పక్కన. ఇల్లు పెద్దదనుకో మంచిగా సర్దుకుంటాం, చిన్న ఇల్లు అనుకో ఏం చేస్తాము, ఇంకొక రకంగా సర్దుకుంటాం. పూరి గుడ్స్ అనుకో ఇంకొకలా సర్దుకుంటాం కదా. అంటే అలానే మన డేటాని ఒక డేటాబేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటాం. వాటిని ఏమంటారంటే టిపికల్గా టైప్స్ అని పిలుస్తారు. ఒక టైప్ ఏంటి అంటే రిలేషనల్ టైప్లో ఆర్గనైజ్ చేసుకుంటాము, ఒక టైప్లో ఏం చేస్తామంటే ఎనలిటికల్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటాము. అలానే మన డేటాని కీ వాల్యూ బేస్ టైప్లో మీరు చూస్తున్న పిక్లో చూసినట్లు ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే కాలం ఫ్యామిలీ వేలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రాఫికల్ వేలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు డాక్యుమెంటెడ్ వేలో కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా డేటాబేసెస్లో మనం డేటాని ఎన్ని రకాలుగా ఆర్గనైజ్ చేసుకుంటాం అంటే బోల్డ్ రకాలుగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇన్ని రకాల టైప్స్లో మనం ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. డేటాబేస్లు మీ అందరికీ అర్థమైందా? డేటాబేస్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి? రిలేషనల్ డేటాబేస్ అని, అనలిటికల్ డేటాబేస్ అని, కీ వాల్యూ డేటాబేస్ అని, కాలం ఫ్యామిలీ డేటాబేస్ అని, గ్రాఫికల్ డేటాబేస్ అని, అలాంటి డాక్యుమెంటెడ్ డేటాబేసెస్ అని బోల్డ్ రకాలు ఉన్నాయి కదా. ఓకేనా? మీ అందరికీ అర్థమైందా? ఓకే డన్. అలానే మీరు కనుక చూసారనుకో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే దేని మీద డిపెండ్ చేస్తారంటే మన యొక్క యూజర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే ఏ డేటాబేస్ కావాలి అనే దానికి తగ్గట్లు ఏం చేస్తారంటే మన డేటాబేస్ని తీసుకోవడం అనేది జరిగిందంట. ఇప్పుడు మా దగ్గర ఏం చేస్తారంటే హర్ష అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసేసి ఏమన్నాడంటే, సార్ నా దగ్గర కొంత డేటా ఉంది సార్, మా క్లాస్లో బోల్డ్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి డేటా మొత్తాన్ని కూడా నాకు గ్రాఫ్ రూపంలో ఇవ్వండి సార్, మీకు బోల్డ్ అని డబ్బులు ఇస్తాను సార్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము ఆడు చెప్పాడు కాబట్టి ఆ డేటా మొత్తాన్ని కూడా ఎలా అరేంజ్ చేయాలి, గ్రాఫికల్ వేలో ఉండేటట్లు పెట్టాలన్నమాట. అలా సెట్ చేయడం అంటే బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న బోల్డ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్లో ఏ టైప్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లు మనం ఏం చేస్తామంటే మనం డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అది గుర్తుపెట్టుకుంటే చాలు.
మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకే ఒక్క దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే మోస్ట్ పాపులర్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న డేటాబేసెస్ అన్నిటిలో కల్లా బాగా బాగా పాపులర్ ఏదన్నా ఉంది అంటే అది రిలేషనల్ డేటాబేస్ అనమాట. అంటే మోస్ట్ పాపులర్ రిలేషనల్ డేటాబేస్ కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే మీకు పక్కన స్క్రీన్ మీద కనుక చూసారనుకో ఒక బాక్స్ రూపంలో ఉంది కదా. అంటే రిలేషనల్ డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా బాక్స్ రూపంలో ఉంటుంది అనమాట. మీరు కనుక అక్కడ చూసారనుకో ఒక బాక్స్ ఉంది, దాంట్లో నేమ్ అని, ఏజ్ అని, స్కోర్ అని, దాని కింద విరాట్ అని, 32, 50 అని ఇలా ఈ రూపంలో ఉండేదాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తారు. ఓకేనా, ఇంకొంచెం డీప్గా నేర్చుకుందాం. ఈ రిలేషనల్ డేటాబేసెస్ గురించి మోస్ట్ పాపులర్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం ఎంటైర్ ద సెషన్లో ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే ఒక డేటాబేస్లో మనమంతా కూడా మన డేటా మొత్తాన్ని కూడా రిలేషనల్ డేటాబేస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటామంటే టేబుల్ రూపంలో ఆర్గనైజ్ చేసుకుంటాం. అందుకని దీన్ని ఏమంటారంటే టేబులర్ ఫామ్ ఆఫ్ ఏ డేటాబేస్ అని పిలుస్తారు. అందుకని రిలేషనల్ డేటాబేస్ని ఏమంటారంటే టేబుల్ ఫామ్ అని పిలుస్తారు అనమాట. ఈ మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూసారు మీకు ఎలా ఉంది, టేబుల్ రూపంలో ఉందా. ఈ టేబుల్లో ఏమేమి ఉంటాయి అంటే 3 ఉంటాయి అనమాట. ఒకటి ఏముంటుంది అంటే కాలం నేమ్ అని, అలానే కాలం అని, అలానే రో అని ఉంటాయి అనమాట. మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూసారనుకో బ్లూ కలర్ లో ఉంది చూడు, నేమ్, ఏజీ, స్కోర్ అని, వాటిని ఏమంటారంటే కాలం నేమ్స్ అంటారు. అక్కడ గనక కాలం అన్నారు అనుకో, నేమ్ అనే దాని కింద ఏముంది చూడు, విరాట్, ధోని, సచిన్ అని చూడు, అలానే ఏజ్ కింద 32, 39, 47 అని చూడు, వాటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. మీరు కనుక ఇంకొకటి కనుక గమనించారనుకో విరాట్ 32, 50 అని చూడు, ఆ మొత్తాన్ని ఏమంటారంటే రో అని పిలుస్తారు. అంటే రిలేషనల్ డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఆ టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఆ టేబుల్ ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయి అంటే 3 థింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి కాలమ్స్ ఉంటాయి, మరొకటి ఏముంటాయి అంటే రోస్ ఉంటాయి, మరొకటి ఏముంటాయి అంటే కాలం నేమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తం కూడా చాలా థియరిటికల్ గా చెప్పాం కాబట్టి ఇప్పుడు దాకా ఏమైతే చెప్పుకున్నాం వాటన్నిటి ఒకసారి సమ్మరైజ్ అయ్యి ఈ రిలేషనల్ డేటాబేస్ లో ఇంకొంచెం డీప్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే దెన్. ఎనీ డౌట్స్? నో సార్. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామంటే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే మన దగ్గర ఉన్న డేటాని, మనం కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అది ఎలా అంటే ఎలా చేస్తామంటే రిలేషనల్ ఫార్మాట్లో చేస్తూ ఉంటాము. దాన్ని ఏమంటారు టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అంటారు. ఎన్ని టైప్స్లో యాడ్ చేస్తామంటే ఒకటి రిలేషనల్ ఫార్మాట్లో చేస్తూ ఉంటాము, అలానే ఇంకొకటి ఏమంటారు కీ వాల్యూ టైప్లో చేస్తూ ఉంటాము, ఇంకోటి కాలం ఫ్యామిలీ అని, అలానే గ్రాఫికల్ ఫామ్ అని, డాక్యుమెంటేషన్ ఫామ్ అని, ఇలా బోలెడు రకాల వేస్లో మన డేటాని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఎన్ని రకాల డేటాబేసెస్ ఉన్నాయంటే బోలెడు రకాల డేటాబేసెస్ ఉన్నాయి. అంతవరకు గుర్తుపెట్టుకున్నాం. ఓకే డన్. ఎక్కువగా మనం ఏ డేటాబేసెస్ని వాడతారంటే యూజర్ యొక్క చాయిస్ని బట్టి మనం ఏం చేస్తామంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఆ టైప్ ఆఫ్ డేటాబేసెస్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 80% ఆఫ్ ద మెంబర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకే ఒక్క డేటాబేసెస్ని యూజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తారు. ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. అందుకొని సాఫ్ట్వేర్లో ఉన్న 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ కంపెనీ, చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు అందరూ కూడా ఏ ఫార్మాట్లో డేటాని అరేంజ్ చేస్తారంటే ఈ రిలేషనల్ డేటాబేస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రిలేషనల్ డేటాబేసెస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఇంత పాపులర్ కాబట్టి దీని గురించి కొంచెం డీప్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. రిలేషనల్ డేటాబేస్ అనేది ఇట్స్ లుక్ లైక్ ఎలా ఉంటుందంటే టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, మనకి టేబుల్ ఫామ్లో ఉంటుంది అనమాట. టేబుల్ ఫామ్ అంటే ఏముంటుంది, ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో ఏముంటాయి అంటే 3 థింగ్స్ ఉంటాయి అనమాట. రిలేషనల్ డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే టేబులర్ ఫామ్లో ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అనకుండా టేబులర్ డేటాబేస్ అని పిలుస్తారనమాట. టేబుల్ ఫామ్ ఆఫ్ డేటాబేస్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ డేటాబేస్ లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దామంటే ఈ టేబుల్ లోపల ఏముంటాయి అంటే 3 థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకటి ఏముంటుంది అంటే కాలం నేమ్స్ అని ఉంటాయి, మరొకటి ఏముంటాయి అంటే కాలమ్స్ అనేవి ఉంటాయి, మరొకటి ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి. అందుకని మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా కూడా అర్థమైపోయింది. ఇప్పుడు దాకా చెప్పింది ఈ 4 ముక్కలు గుర్తుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే.
అలానే ఈ టేబులర్ ఫామ్లో మనం ఏమేమి ఫిల్అప్ చేస్తామంటే ఒక కీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఈ రిలేషనల్ డేటాబేస్లో ఏదైనా సరే డేటాని కనుక ఆర్గనైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకే ఒక్క రూల్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఏంటిది అంటే ఈ రిలేషనల్ డేటాబేసెస్ లోపల ఏముంటాయి అంటే కాలం నేమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, అలానే ఇంకా ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి. మనకి ఒకే ఒక్క రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఆ రూలు ఒక కాలం కనుక తీసుకున్నాం అనుకో, ఆ కాలంలో మనం ఫిల్ చేసే ఆర్గనైజ్ చేసే డేటా మొత్తం కూడా ఎలా ఉండాలంటే ఒకే క్యారెక్టర్ని కలిగి ఉండాలి. అంటే అది ఎలా అంటే ఇప్పుడు కనుక మీరు కనుక చూసారనుకో టిపికల్గా నేమ్ అని ఒక కాలం నేమ్ ఉంది కదా, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నేమ్ అనే ఒక పేరు అనేది ఉంది కదా, ఆ నేమ్ కింద ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏమంటారు అంటే కాలం అంటారు. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి, విరాట్, ధోని, సచిన్ అనే పేర్లే ఉన్నాయి. అంటే ఏంటిది అక్కడ ఉన్నవన్నీ కూడా పేర్లే ఉన్నాయా లేదా? అలానే ఏజ్ అని మరొక సెక్షన్ ఉంది చూడు, ఆ సెక్షన్ కింద అన్ని కూడా ఏముంది 32, 39, 47. అంటే అది ఒక కాలం అనుకున్నా. ఆ కాలంలో చూస్తే ఏమున్నాయి 32, 39, 47 ఉన్నాయి. స్కోర్ అనే కాలం ఉంది చూడు, ఆ స్కోర్ అనే కాలంలో కూడా ఏమేమి ఉన్నాయి 50, 35, 35 అని ఉన్నాయి. అంటే మనం ఒక కాలంలో కనుక తీసుకున్నాం అనుకో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అదే టైప్ లో ఉన్నాయి. పేర్లు అనేవి ఉన్నాయి అనుకో అన్ని పేర్లే ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి అనుకో అన్ని నంబర్లే ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్ లో ఎప్పుడైనా సరే మనం ఒక డేటాని కనుక ఫిల్ చేస్తున్నామంటే ఒక కాలంలో ఏ క్యారెక్టర్స్ అయితే తీసుకున్నామో, ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అయితే మనం యూజ్ చేస్తున్నామో అదే టైప్ ఆఫ్ డేటాబేసెస్ ని మాత్రమే ఫిల్ చేయాలి. అలా కాకుండా నేమ్ అనే కాలంలో విరాట్, ధోని పెట్టేసి 35 అని పెట్టామనుకో మనకి ఏమైందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. అంటే మనం వాడే ఒకే ఒక్క రూల్ అనమాట. ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ లో మనం ఏం చేయాలంటే ఒక కాలంలో డేటాని ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకే టైప్ ఆఫ్ డేటాని మాత్రమే, సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే ఆ కాలమ్స్ లో మనం ఫిల్ అనేది చేయాలన్నమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే దెన్ వీటిలో మనం ఏం చేస్తున్నాం అంటే ఒకే టైప్ ఆఫ్ డేటాబేస్ అనేది ఫిల్ చేయాలని చెప్పాను కదా ఒక కాలంలో. అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి, ఏమేమి మనం ఎక్కువగా యూజ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్ ఎలా అంటే మీ అందరికి ఇంకా అర్థం కాలేదనుకో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెయింట్లోకి వెళ్దాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏం చెప్పుకున్నాం నాన్న? రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమనుకున్నాము? టేబుల్ ఫార్మాట్ లో ఉండే రిలేషనల్ డేటాబేస్ అని అంటారని చెప్పాను. ఈ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూడు. ఈ టేబుల్లో ఏముందంటే ఇక్కడ ఒక నేమ్ అనేది ఉంది, అంటే కాలము యొక్క నేమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి విరాట్, ధోని అని అనుకున్నాను. ఇక్కడ 21, 22 అనుకున్నాను. సపోజ్ ఎంతవరకు చాలు. వీటిని ఏమంటారంటే దీనికి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటారంటే కాలం అంటారు. దీన్ని కాలం నేమ్ అంటారు. ఇక్కడ ఎదురుగా ఉన్నదాన్ని వీటిని ఏమంటారంటే రోస్ అని పిలుస్తారు. అంటే ఏమేమి ఉన్నాయంటే ఒక రిలేషనల్ డేటాబేసెస్ లో కాలం నేమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. అది ఒక పాయింట్. దీంట్లో మనం ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక కాలం తీసుకున్నాం. కాలం అంటే ఇదేనా? నేమ్ అనే ఒక కాలం నేమ్ ఉన్న సెక్షన్ తీసుకున్నాను. ఈ కాలంలో మనం ఏ వాల్యూ అయినా పంపు, ఈ కాలంలో నువ్వు ఏ వాల్యూ అయినా ఇవ్వు, ఆ వాల్యూ మొత్తం కూడా ఏముండాలంటే ఒకే డేటా టైప్ ఉండాలన్నమాట. డేటా టైప్ అనేది ఏముండాలంటే ఒకే నేమ్తో ఉండాలి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ కనుక పేరు పెట్టామనుకో ఆ కాలంలో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఏముండాలంటే పేర్లే ఉండాలి. ఒకవేళ ఇక్కడ కనుక నెంబర్ కనుక పెట్టామనుకో ఆ కాలంలో ఉండే ప్రతిదీ కూడా ఏముండాలంటే నంబర్ రూపంలోనే ఉండాలి. అంటే అక్కడ ఏం చేస్తామంటే ఒక కాలం లోపల మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే సేమ్ క్యారెక్టర్ ఉన్న డేటా టైప్నే వాడతాం అనమాట అనేది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు డేటా టైప్స్ అనేవి అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ కాలమ్స్ లో ఏమేమి పెడతాం, నంబర్స్ పేర్లే కాకుండా ఇంకా వేరే ఏమన్నా పెడతామా అనే వాటి గురించి చూద్దాం. అందుకని ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ లో కొన్ని డేటా టైప్స్ ని యూజ్ చేస్తారనమాట. ఈ పదాలు కనుక మీకు కనుక బాగా గుర్తున్నాయి అంటే మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ని ఏలేయచ్చు అనమాట. దానిలో మొదటిది ఏంటంటే డేటా టైపు ఇంటీజర్స్ అంటారనమాట. అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఏమేమి ఫిల్అప్ చేస్తామంటే ఒక టేబులర్ ఫామ్ లో ఇంటీజర్స్ ని కానీ, ఫ్లోట్స్ ని కానీ, వార్కార్ కానీ, టెక్స్ట్ ని కానీ, డేట్ ని కానీ, టైం ని కానీ, డే టు టైం ని కానీ, బులియన్ అనే డేటా టైప్స్ ని మాత్రమే మనం ఫిల్అప్ చేస్తూ ఉంటాం అనమాట. వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంటీజర్ అంటే ఏమంటారంటే ఒక కాలంలో ఇంటీజర్ అంటే ఏమనుకుందామంటే 1, 2, 3, 4, 5, 6, 7
అలా 0, -1, -2, -3 ఇలా నెగిటివ్ నుండి 0, 1, 2, 3, 4, 5 ఇలా పాజిటివ్ వరకు మనం ఏ నెంబర్ అయినా సరే ఫిల్అప్ చేసామనుకో దానిని ఏమంటారంటే ఇంటీజర్ అంటాం. అంటే మనం ఒక కాలంలో నెగిటివ్ నెంబర్ అయినా కానీ పాజిటివ్ నెంబర్ అయినా కానీ ఫిల్అప్ చేసామనుకో ఆ నంబర్స్ అన్నిటిని ఏమని పేరుతో పిలుస్తారంటే ఇంటీజర్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. నవీన్ ఇంకేమన్నా డౌట్ ఉందా ఇంటీజర్ కి? నో సార్. ఓకే డన్. అలానే మరొక టైప్ గురించి విన్నాం. మరొక టైప్ ని ఏమంటారంటే ఫ్లోట్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పైథాన్ అనేది నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ టర్మ్స్ అంటా ఉంటారు మీ మాస్టర్లు. ఫ్లోట్ అంటే ఏంటంటే ఏ నెంబర్ తర్వాత అయితే పాయింట్ అనేది వాడి 1.235 1.735 అంటే పాయింట్ అనేది కనుక మనం వాడతామో డెసిమల్ ఫాము అలా వచ్చే వాటిని ఏమంటారంటే ఫ్లోట్ అని పిలుస్తారనమాట. ఫ్లోట్ అంటే ఏంటంటే ఒక నంబర్ ఉంటుంది, ఆ తర్వాత పాయింట్ ఉంటుంది, ఆ తర్వాత ఏ నెంబర్స్ అయినా ఉన్నా కానీ దాన్ని ఏమంటారంటే ఫ్లోట్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఫ్లోట్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. వార్ క్యార్ అంటారు. వార్ క్యార్ ని కామన్ గా ఏమంటారంటే ప్రోగ్రామింగ్ డెవలపర్స్ స్ట్రింగ్ అంటారన్నమాట. స్ట్రింగ్ అంటే దాన్ని ఏమంటారంటే వార్ క్యార్ అంటారు. వార్ క్యార్ అంటే ఏంటంటే పదాలు అనమాట, పేర్లు అనమాట. అంటే సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే ఏంటిది? నవీన్ అని ఒక పేరు ఉంది, ఆ పేరుని ఏమంటారంటే వార్ క్యార్ అంటారు, దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. ఏవైనా సరే షార్ట్ కట్ పేర్లు కనుక ఉన్నాయనుకో వాటన్నిటిని ఏమంటారంటే వార్ క్యార్ అని పిలుస్తారు అనమాట. టెక్స్ట్ అంటే మీ అందరికీ తెలుసు కాబట్టి. డేట్ అంటే ఏంటిది అంటే డేట్ అంటే ఏమంటారంటే 31 ఆగస్ట్ ఇలా ఉన్నాయి అనుకో దాన్ని ఏమంటారంటే డేట్ అని పిలుస్తారు. టైం అంటే ఏమంటాం? 10:10, 10:12, 9:10 ఇలా ఉంటే దాన్ని టైం అని పిలుస్తారు. డే టు టైం అంటే ఏంటంటే ఫలానా డేటు ఫలానా టైము రెండు కలిపిచ్చామనుకో దాన్ని డేట్ అండ్ టైం అని పిలుస్తారు అనమాట. అలానే బులియన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు అది ట్రూనా లేదా ఫాల్సా అంటే ఏదైనా ఒక కాలంలో వాల్యూ ఫిల్ చేసేటప్పుడు అది ట్రూనా లేదా ఫాల్సా అని చెప్పేదాన్ని ఏమంటారంటే బులియన్ డేటా టైప్ అని పిలుస్తారు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ లో ఇలా బోలెడ్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ డేటా టైప్స్ లో మీ అందరికి ఏమన్నా డౌట్ ఉందా? ఇంకా ముందరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క డేటా టైప్ ని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే డన్. అలానే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. మనం ఈ రోజు సెషన్లో ఏం చేసామంటే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి చెప్పుకున్నాం. మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. వాటిని ఏమంటారంటే టిపికల్ గా టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అంటాం. అలా ఎన్ని రకాలుగా ఆర్గనైజ్ చేసుకుంటామంటే రిలేషనల్ అని, అలానే ఇంకోటి ఏమంటారు కీ వాల్యూ అని, అలానే ఇంకోటి ఏమంటారు గ్రాఫికల్ అని, డాక్యుమెంటెడ్ అని, అలానే కాలం ఫ్యామిలీ టైప్ లో ఏం చేస్తామంటే మన డేటాని యూజర్ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ అనేది చేసుకుంటూ ఉంటాం. వాటిలో యూజర్ దేన్నైతే వాడి యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లు ఆర్గనైజ్ చేయమంటే మనం ఆ డేటా టైప్ ని యూజ్ చేసి ఆ డేటాబేస్ ని యూజ్ చేసేసి ఆర్గనైజ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? ఇది జనరల్ గా జరిగింది. జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే రిలేషనల్ అనే డేటాబేసెస్ దేన్ని మాత్రమే ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటారు. డేటాని స్టోర్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తారంటే రిలేషనల్ టైప్ లో ఉన్న డేటాబేసెస్ ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని మన దగ్గర బోల్డ్ రకాల డేటాబేసెస్ ఉన్నా కానీ వాటిలో రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. అందుకని దీన్ని ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది అసలు ఎలా ఉంటుంది దాని గురించి ఇంకా కేస్ స్టడీ ఇంకొంచెం డీప్ గా నేర్చుకుందాం అనుకున్నాను. ఆ రిలేషనల్ డేటాబేస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక టేబులర్ ఫామ్ లో ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారు టేబులర్ ఫామ్ ఆఫ్ ఏ డేటాబేస్ అని కూడా పిలుస్తారు అనమాట. దీంట్లో ఏముంటాయి అంటే 3 థింగ్స్ ఉంటాయి. కాలం నేమ్స్ ఉంటాయి, అలానే ఇంకొకటి ఏముంటుంది అంటే కాలమ్స్ ఉంటాయి, అలానే ఏముంటాయి అంటే దాంట్లో రోస్ అనేవి ఉంటాయి. అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది చాలా ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో 3 థింగ్స్ ఉంటాయి, కాలం నేమ్స్, కాలమ్స్, రోస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్ వాడేటప్పుడు మనం ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక కాలంలో ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక ఫిల్ చేస్తా ఉంటే ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్కి ఏం చేయాలంటే సేమ్ టైప్ ఆఫ్ మనం ఏం చేయాలంటే డేటా టైప్ ని మాత్రమే యూజ్ చేయాలి. అలా మనకి ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే దట్. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి ఏం చెప్పుకున్నాం కదా. దాంట్లో రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ కదా. ఆ ఒక్క రిలేషనల్ డేటాబేసెస్ నే రిలేషనల్ అనేసి
అది కాకుండా మిగతా బోలెడు రకాల డేటాబేసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కలిపేసి ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటారు. అంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటే వేటిని అంటారు? మీ అందరికీ అర్థమైపోయింది కదా ఇప్పటికి. అంటే రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ కాబట్టి అది ఒక్కదాన్ని రిలేషనల్ డేటాబేస్ అన్నారు. మిగతా వాటన్నిటిని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటారు. అంటే ఏమేంటిది, దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో గ్రాఫికల్ కానీ, కీ వాల్యూ కానీ, కాలం ఫ్యామిలీ కానీ, డాక్యుమెంట్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు. ఓకేనా, మీ అందరికి అర్థమైందా? ఇప్పుడు దాకా మనం 2 కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాము? రిలేషనల్ డేటాబేసెస్ అని, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటే ఏంటిది అనేది తెలుసుకున్నాం. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. అలానే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసుకున్నాం? డేటాబేస్ అంటే ఏంటో నేర్చుకున్నాం, డేటాబేస్లో ఉన్న టైప్స్ గురించి నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా ఉంది కదా మనకి ఇంపార్టెంట్ అని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది, దాంట్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. ఒక దాన్ని ఏమంటారు నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, మరొక దాన్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒకసారి మనం ఏం చేద్దాం అంటే పెయింట్లోకి వెళ్దాం. అంటే ఈ కాన్సెప్ట్ తెలియాలి అంటే మనకి ఇక్కడ సింటాక్ అనేది అర్థం కావాలన్నమాట. ఇక్కడ మనకేముంటుంది, మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉంది. ఆ డేటా మొత్తాన్ని ఎక్కడ పెట్టుకుంటాము? మన డేటా మొత్తాన్ని ఎక్కడ పెట్టుకుంటాము? మన డేటా మొత్తాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటామని చెప్పాను కదా. అంటే ఏంది, డేటాబేస్లో పెట్టుకుంటాం. అంటే దీన్ని ఏమనుకోవచ్చు, డీబీ అనుకుందామా? షార్ట్ కట్లో డీబీ అంటే డేటాబేస్ అంటారు. డీబీ డేటాబేస్లో మనం ఏం చేసుకున్నాం, మన డేటా మొత్తాన్ని ఇలా పెట్టుకున్నాం. ఓకేనా? దీంట్లో ఏదన్నా డేటా మనం పెట్టాలి అంటే డైరెక్ట్గా పెట్టగలమా? పెట్టలేం. అలా పెట్టలేం కాబట్టి దీనికి ఏం చేస్తాము, దీంట్లో ఏదన్నా ఒక డేటా పెట్టాలి అంటే మనం ఒక దాన్ని వాడతాం. దాన్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మధ్యలో మిస్ అయిపోయింది, డిబిఎంఎస్ అనుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక డేటా తీసుకెళ్ళి పెట్టాలనుకో ఏం చేయాలి, ఇక్కడ నుండి వచ్చేసి దీనికి చెప్పాలన్నమాట. అప్పుడు ఏం చేసిద్ది, ఇది వెళ్ళి దీంట్లోకి తీసుకెళ్ళి పెట్టేసిద్ది అనమాట. మళ్ళీ దీంట్లో డేటా తేవాలనుకో దీనికే చెప్పాలి. అప్పుడు చెప్తే ఏమైందంటే ఇది దీంట్లోకి వెళ్ళి డేటాని తీసుకొని వచ్చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఒక డేటాబేసెస్లో ఏ యాక్టివిటీ చేయాలి అన్నా ఎవరు కావాలి మనకి, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేదే కావాలి. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చేసిందా? ఓకే దా. ఏమన్నా డౌట్ ఉందా నవీన్? నో సార్. ఓకే నో సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన దగ్గర బోల్డ్ టైప్స్ ఉన్నాయి అనుకున్నాను కదా. ఒక టైప్ ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ అనుకున్నాను. నా దగ్గర ఒక రిలేషనల్ డేటా, నా డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే నా యొక్క యూజర్ ఏం చేశాడంటే, మా దగ్గర బోల్డ్ అంత డేటా ఉందిరా, ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేయమన్నాడంటే ట్యాబులర్ ఫామ్లో అనేది ఫిల్ చేయరా అన్నాడు. అందుకోసం మనం ఏం చేస్తాము, రిలేషనల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాం కదా. దీంట్లో మనం డేటాని ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, మనం దీంట్లోకి మనకు డేటా మొత్తాన్ని కూడా ఈ ఫార్మేట్లో టేబుల్ ఫామ్లో ఫిల్అప్ చేయాలి అని చెప్పాం. అలా చేయాలి అని చెబితే ఎవరికి చెప్పాలి, నా దగ్గర డేటా ఉందిరా, ఆ డేటా మొత్తం కూడా ఇలా టేబులర్ ఫామ్లో ఉండాలిరా అని చెప్పాను. అలా చెప్పాలి అంటే ఎవరికి చెప్పాలి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇలా టేబుల్ రూపంలో ఉంటుంది. నా డేటా మొత్తం కూడా నా దగ్గర బోల్డ్ అంత డేటా ఉందిరా, అదంతా కూడా డేటాబేస్లో పెట్టాలి. అలా పెట్టాలంటే ఏ డేటాబేస్లో పెట్టాలంటే రిలేషనల్ డేటాబేస్లో పెట్టాలి అని చెప్పాం. అలా చెప్పాలి అంటే ఎవరికి చెప్పాలి నాన్న మీరే, డిబిఎంఎస్కి చెప్పాలి. ఆ డిబిఎంఎస్కి చెప్పాలంటే ఇది టేబుల్ ఫార్మాట్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. అంటే సాఫ్ట్వేర్స్ ఆధారంగా చేసేసి దీనికి చెప్పాలన్నమాట. అప్పుడు ఏం చేసిద్దంటే అది మనం ఏ సాఫ్ట్వేర్ ఆధారంగా చేసి దీనికి చెప్తామో ఆ చెప్పిన భాషలో ఏం చేసిద్దంటే దీంట్లోకి వెళ్ళి పెట్టిద్ది. మనకి ఏదైనా డేటా కావాలనుకో మనం ఏ సాఫ్ట్వేర్ భాషలో అయితే చెప్పామో ఆ సాఫ్ట్వేర్ భాషలో ఏం చేస్తుందంటే ఈ డేటాని మొత్తాన్ని తీసుకొచ్చి యూజర్కి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఒక డేటాబేస్లో మనం డేటాని పెట్టాలంటే డిబిఎంఎస్కి చెప్తాం. అలా చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనం చెప్పాలన్నమాట.
అలా చెప్పినప్పుడు మాత్రమే డైరెక్ట్గా చెప్పలేమన్నమాట. సాఫ్ట్వేర్ని వాడి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు ఏం చేసిందంటే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ మనం ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్తో చెప్పామో ఆ టైప్ ఆఫ్ క్వైరీని తీసివేసుకొని ఏం చేస్తుందంటే డేటాబేస్లోకి వెళ్ళి మనం చెప్పిన విధానంలో స్టోర్ చేసి వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే రిలేషనల్ డేటాబేస్ అంటే రిలేషనల్ వేలో నేనేం చేయాలంటే అంటే టేబులర్ ఫామ్ అనుకున్నాను. రిలేషనల్ అనేది తీసేసే మనం ఏం చేద్దాం అనుకుంటే మన డేటా మొత్తాన్ని కూడా టేబుల్ ఫార్మేట్ లో ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి వాడతాం అనమాట. ఆ సాఫ్ట్వేర్స్ వాడేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్తే అప్పుడు అది వెళ్ళి ఏం చేసిద్దంటే డేటాబేస్ లో ఆర్గనైజ్ చేసి వచ్చేసింది అనమాట. అలా చేయడానికి మనం ఏం వాడతాం అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతాం. రిలేషనల్ దీన్ని ఏమంటారంటే RDBMS అంటారు. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మనం డేటాబేస్లో డేటాని ఎలా పెట్టాలో చెప్పాలి అంటే ఈ డేటాబేసెస్కి ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి చెప్తామన్నమాట. ఇది చాలా పాపులర్ కాబట్టి ఏమేమి సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మనం డేటాబేస్కి చెప్తామనేది చూద్దాం. అదేంటిదంటే ఇక్కడే కనుక మీరు చూసేసారనుకో దాన్ని ఏమంటారంటే వరాకిల్ అని ఒకటి అంటారు. అంటే ఒక రిలేషనల్ టేబుల్ ఫార్మేట్లో మనం డేటాని ఆర్గనైజ్ చేయాలి అంటే ఏ డేటాబేసెస్ సహాయంతో మనం చెబుతామంటే ఈ సాఫ్ట్వేర్ సహాయంతో డేటాబేస్కి చెప్తామన్నమాట. అలా చెప్పినప్పుడు ఏం చేసిందంటే మన డేటాబేస్ ఏం చేసిందంటే మనం చెప్పినట్టు అదేం చేసిందంటే డేటాబేస్లో ఏం చేస్తుందంటే మనం చెప్పిన వేలో ఆర్గనైజ్ చేసి వస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే కొన్ని పాపులర్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం. దానిలో ఒక దాన్ని ఏమంటారంటే ఇది మోస్ట్ పాపులర్ కాబట్టి మీరందరూ కూడా వినే ఉండొచ్చు అనమాట. దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే వరాకిల్ DB అంటారు. అంటే వరాకిల్ అంటారు అనమాట. మరొక దాన్ని ఏమంటారంటే PostgreSQL అంటారు. అలానే మరొక దాన్ని ఏమంటారంటే MySQL అంటారు. మరొక దాన్ని ఏమంటారంటే SQLite అని పిలుస్తారు. ఇంకొక దాన్ని ఏమంటారంటే SQL సర్వర్ అంటారు. మరొక దాన్ని ఏమంటారంటే IBM DB2 అంటారు. అంటే ఇలాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్లో మనకి కావాల్సిన వేలో ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మనం ఏం చేస్తామంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నాయి కదా. ఆ నాన్ రిలేషనల్ డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన డేటాని మొత్తాన్ని కూడా డేటాబేస్లో ఆర్గనైజ్ చేస్తాం. అలా చేయాలి అంటే ఏమేమి సాఫ్ట్వేర్స్ వాడతామంటే ఎలాస్టిక్ సర్చ్ అనే ఒక సాఫ్ట్వేర్ని కానీ లేదంటే కౌచ్ DB అంటారు అనమాట. ఇది కూడా మోస్ట్ పాపులర్ అనమాట. దీన్ని కానీ డైనమో DB అంటారు. ఇది కానీ మ్యాంగో DB అంటారు. ఇది కానీ కెసండ్రా అంటారు. దీన్ని కానీ లేదా రాడిస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే నాన్ రిలేషనల్ డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తాం. వీటిలో మోస్ట్ పాపులర్ ఏంటంటే డైనమో DB, మ్యాంగో DB అనేది మోస్ట్ పాపులర్ అనమాట. ఇలా నేను కూడా రోజు వర్క్ చేసేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే డేటాబేస్కి చెప్తాం. ఆ డేటాబేస్ ఏం చేసిందంటే మనం చెప్పిన రిక్వైర్మెంట్కి తగ్గట్లు డేటాబేసెస్లో ఏదైతే ఉందో ఆ టైప్లో ఏం చేస్తుందంటే మన డేటా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళేసి స్టోర్ చేసి వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని పాపులర్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి మన డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఇప్పుడు దాకా మనం డేటాబేస్ గురించి చెప్పుకున్న టోటల్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ కనుక ఎవరికైతే బాగా అర్థమవుతాయో వాళ్ళు ఏం చేస్తారంటే టుమారో నుండి నీట్గా యాక్టివిటీస్ డేటాబేస్తో డీల్ చేయడం అనేది చేసేస్తారు అనమాట. అందుకని నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే బాగా అర్థమవుతాయో వాళ్ళు మాత్రమే టుమారో నుండి సెషన్స్ అనేది చేయగలరు అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే టుమారో సెషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా కనీసం ఒక్కసారి సమ్మరైజ్ చేసుకొని వచ్చేసేయండి. టుమారో ఒక్కసారి 2 minutes డిస్కస్ చేసుకొని ఆఫ్టర్ దట్ టుమారో నుండి మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క యాక్టివిటీ అనేది చేసుకుంటే వెళ్ళిపోదాం. అందరికి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. No. ఇంకా అందరికి వచ్చేసినట్లేనా? No, sir. టుడే సెషన్ ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకేం డౌట్స్ లేవు కదా? No doubt. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.